కాకతీయ యూనివర్సిటీలో గర్ల్స్ లేడీస్ హాస్టల్లో నిన్న నైట్ రాత్రి భోజనం చేస్తున్న సమయంలో మాకు అక్కడ తింటున్న సమయంలో మా విద్యార్థులకు నార్మల్ గా ఇట్లా ఒక గోరు రావడం జరిగింది. చూడండి ఒకసారి, ఇది ఇగో ఈ గోరు అక్కడ వంట వండే దగ్గర ఆ అంకుల్ వాళ్ళది ఇట్లా గోరు రావడం జరిగింది. ఇందులో రైస్, దీంతో పాటు రైస్ ఉడకడం కూడా జరిగింది. అంటే ఇది రైస్ లో పడ్డది. దీంతో ఇప్పుడు మేము తిన్న తర్వాత పొద్దున్నే మాకు అందరికి వామిటింగ్స్ అయినాయి. అదే నైట్ 2-3 టైమ్స్ వామిటింగ్స్ అయినాయి మా అందరికి. ఇది ఒకసారి చూడండి, మీరు ఎంత నల్లగా ఉందో ఇది ఒకసారి చూడండి అందరూ. ఇగో ఇది హెయిర్ వచ్చేసి మార్నింగ్ వెంటనే మార్నింగ్ టిఫిన్ చపాతీలో హెయిర్ వచ్చింది. ఇది చూడండి ఒకసారి, ఇది హెయిర్ గోరు రావడమే కాకుండా అక్కడ ఇంతకు ముందు ఇక్కడ మా పక్కన మెస్ లో మొత్తం గలీజ్ గా ఉంటది. ఎట్లా అంటే ఒక డ్రైనేజ్ ఉంటది, డ్రైనేజ్ పక్కనే టమాటాలు కట్ చేయడం, బెండకాయలు కట్ చేయడం, అక్కడనే వంట చేయడము, అవి టమాటాలు అవన్నీ పోయి ఆ మోర్లో పడడం, అయ్యే తీసుకొచ్చి కడిగి మళ్ళీ భోజనం చేస్తారు. అలాంటి భోజనాలు మాకు వచ్చి వడ్డిస్తారు. మళ్ళీ ఎందుకు ఇట్లా వండుతున్నారు అంటే, వర్కర్స్ ఉంటారు కదా, ఏందమ్మా అన్నం ఉడకలేదని చెప్పేసి ఆమెతోటి మాట్లాడితే ఆమె అన్నది, మీరు తినండి, తిన్నాక కడుపులు ఉడుకుతుంది అని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఇంకొక ఆమె ఒకసారి పుంటికూర చట్నీ, సంథింగ్ గోంగూర చట్నీ అంటారు కదా, ఇది చేసింది. కొంచెం వెయ్యి అని చెప్తే ఆమె ఏం మాట్లాడింది, ఇంత సరిపోదా అని చెప్పేసి మాట్లాడింది. ఇవి మా డబ్బులతోటి మాకు పెడుతున్నారు కదా, మా డబ్బులతోటి మాకు పెట్టేదానికి మీరెందుకు కొంచెం వేస్తా అని చెప్పేసి మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టేది అయితే ఇది కాదు కదా. దీనిపైన ఒకసారి కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న సూపర్వైజర్, ఆయనకి ఎప్పుడైనా అంటే వీక్లీ మాకు టిఫిన్స్ పెడతారు కదా, ఇడ్లీ చపాతి తర్వాత దోశ, ఆ వీక్లీలో 2 టైమ్స్ మాకు ఏంటిది మన రైస్ పెడతారు. అదే 3 టైమ్స్ కూడా పెడతారు, ఉప్మా 3 టైమ్స్ పెడతారు, ఏదైనా పెడతారు. మరి చపాతి ఈ తర్వాత దోశ 2 టైమ్స్ పెట్టమంటే ఎందుకు పెట్టట్లేరు అంటే, రైస్ వండడానికి అది తక్కువ సమయంలో అయిపోతుంది, తక్కువ బడ్జెట్ తోటి అయిపోతుంది కాబట్టి అది 2 సార్లు వండుతున్నారు ఈ రైస్ గాని ఉప్మా గాని. మరి అదే ఈ దోశ ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు దోశలా చట్నీ చేస్తారు, ఎంత చేయాలి, ఇంతమంది పిల్లలు ఉన్న కాడ దోశలు వేస్తున్నప్పుడు చట్నీ చేస్తూనే ఉండదు. దోశలు అయిపోయినాక అదేదో కారం పొడి నూనె కలుపుకొచ్చి పోస్తారు, దానివల్ల మాకేం ఇబ్బందులు రావా? అదే బాయ్స్ హాస్టల్ ఇట్లనే పెడుతున్నారా అంటే, వాళ్ళకు కూడా గదే పెడతారు, పోయి అడగండి అని చెప్పారు. తెల్లార పోయి వాళ్ళని అడిగినాం, మాకు అదేం పెట్టారు, మాకు వేరే వేరే వండుతారు, అదే సంథింగ్ మిల్లీ మేకరు అది ఇది వండుతారు అని చెప్పేసి చెప్పారు. మరి టమాటా వీక్లీ వన్స్ అన్నా పెట్టాలి కదా, ఎందుకు ఈ 2 సార్లు పెట్టా అంటే, మా ప్రాణాలతోటి మీరు ఆడుకుంటున్నారా? మా పైసలు తీసుకొని మా ప్రాణాలతోటే మీరు పైసలు మిలిగించుకొని పైన మాకు పైసలు పడతలేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, వీసీ గారు, వీళ్ళందరూ తొందరగా స్పందించాలని నేను మాట్లాడుతున్నా.